హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నుండు నేరేళ్ల సావాసం సీరియల్లోని రాథోడ్, సదాశివం, శ్యామల పిల్లలందరూ కలిపి హాల్లో కూర్చొని వినోద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కారు వచ్చి ఆగుతుంది. పిల్లలందరూ కలిపి బయటికి పరిగెడతారు. బాబాయ్ వచ్చారు అని చెప్పి. వాళ్ళతో పాటు సదాశివం, శ్యామల కూడా వెళ్ళి వాళ్ళు వినోద్ని హత్తుకొని ఎలా ఉన్నామని అడుగుతారు. ఈలోపు అమరేంద్ర కూడా బయటికి వస్తాడు. వాళ్ళ తమ్ముడు అమరేంద్రని పట్టుకొని, సారీ అన్నయ్య, వదిన ఆఖరి చూపు కోసం కూడా నేను రాలేకపోయాను, నా అన్లక్కీ ఫెలోని అని చెప్పి అంటాడు. దానికి అమరేంద్ర ఏం చేయలేనట్టు మొహం పెట్టి చూస్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి కూడా వస్తుంది అక్కడికి. తర్వాత అనామిక దిష్టి తీసే పళ్ళెంతోని రెడీ అయ్యి అక్కడికి వస్తుంది. దిష్టి తీసే పళ్ళెంతో తనకి దిష్టి తీస్తూ ఉండగా వినోద్ అనామికని చూసి ఒక్కసారిగా షాక్ గురవుతాడు. ఇదేంటి మా వదినలా ఉంది అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మనోహరి కూడా వినోద్ చూపుల్ని గమనిస్తూ ఉంటుంది. ఏంటి వినోద్ గుర్తుపట్టేశాడా ఏంటి అనామికని అని చెప్పి భయపడుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి.